గోధుమ పిండితోని పరాటా చేస్తాను ఇక్కడ నేను. మైదా ఏం కలపలేదు. ఇది ఇన్స్టెంట్ పాట్లో ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను. కొద్దిగా గార్లిక్ పౌడరు, ఉప్పు, కొద్దిగా ఆరిగానో వేసి కలిపినాను. పిజ్జా ప్యాన్ తీసుకున్నాను నేను. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి రుద్దాలి ప్యాన్ని. మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని ఇట్లా దీనిపైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చేతితో ప్రెస్ చేసుకోవాలంతే. లావుగా ఉండాలి, మరీ పలుచగా కాకుండా లావుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ ఫ్రైలో పెడతాను. ఇది ఇన్స్టెంట్ పాట్. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ కూడా ఉన్నది. దీంట్లో బేక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్ని నేను దీంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్ డోమ్. ఇది డోమ్ పెట్టేస్తాను. ఇది బేక్ 380 టెంపరేచర్ ఫారెన్హీట్ 5 minutes. స్టార్ట్. బేక్ 380. ఇప్పుడు 3 minutes పెడతాను అంతే.